ఏం మాట్లాడకుండా ఒకసారి ఈ ప్రివ్యూ అయితే చూసాను ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ని గిబుల్ ఆర్ట్ కింద ఎలా మార్చాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ ఫొటోస్ మార్చడానికి మనకి ఒక యాప్ అయితే కావాలి. ఇప్పుడు మీకు యాప్ గురించి చెప్తాను. యాప్ వచ్చి గోక్ బేటా ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో ఐస్టోర్లో కూడా మనకి దొరుకుతుంది. ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ప్లేస్టోర్లో గోక్ అంటే GROK అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా యాప్ అనేది అయితే వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసేయండి. ఇక్కడ మీకు ఓపెన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, మీకు ఒకవేళ మీరు కొత్తగా యాప్ వాడుతున్నారు అనుకోండి, మీరు సైన్ ఇన్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ సైన్ ఇన్ చేసిన జీమెయిల్ అకౌంట్తో కనబడుతుంది. మీరు జీమెయిల్ అకౌంట్ అయినా లేకపోతే గూగుల్ అకౌంట్ అయినా మీరైనా సైన్ ఇన్ అవ్వాలి ఫ్రెండ్స్. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ కనబడుతుంది కదా, ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్రాంప్ట్ అనేది చెప్తాను. ఇక్కడ మీరు దిస్ ఇమేజ్ కన్వర్ట్ ఇంటూ గిబుల్ ఆర్ట్ అనేవాలి. దీన్ని ప్రాంప్ట్ అంటారు ఫ్రెండ్స్. అంటే మీరు ఇచ్చే ఇమేజ్ని గిబుల్ ఆర్ట్ కింద మార్చమని అర్థం ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్లు వస్తాయి. ఫస్ట్ కెమెరా, లేకపోతే ఫొటోస్, ఫైల్స్. మీరు ఆల్రెడీ ఒకవేళ ఫోటో దిగుతున్నాను అనుకుంటే కెమెరా క్లిక్ చేసుకోండి, లేకపోతే ఫొటోస్ ఆల్రెడీ ఉంటే ఫొటోస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను సెక్యూరిటీ పర్పస్ కోసం బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు సపోజ్ మీకు ఏ ఫోటో అయినా పర్లేదు, మీరు ఏ ఫోటో అయినా ఇచ్చుకోవచ్చు. నేను సపోజ్ ఈ ఫోటో అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇక్కడ కింద డన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఈ బటన్ ఉన్నది కదా, ఈ బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం పైకి స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. అంటే గిబుల్ ఆర్ట్ కింద మార్చుతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి కొంచెంగా రివీల్ అయితే అవుతుంది ఫోటో అనేది. వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మనకి 3 టైమ్సే చేయగలం. 3 టైమ్స్ కన్నా ఎక్కువ చేస్తే మనకి ప్రీమియం అనేది అడుగుతుంది. అందుకే మీరు 3 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ఫోటో ఉన్నది కదా, ఈ ఫోటో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఫోటోని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద సేవ్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అని కనిపిస్తుంది. మీకు అర్థమైనట్టయితే నేను అనుకుంటున్నాను. మీరు గిబుల్ ఆర్ట్ ఇమేజెస్ అనేది గోక్ యాప్లో మీరు చేసుకోవచ్చు. గోక్ యాప్లో మనకి 3 టైమ్స్ అనేది ఉంటుంది. 3 టైమ్స్ కన్నా ఎక్కువ చేయాలనుకుంటే మనం ప్రీమియం అయితే తీసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ChatGPT ఓపెన్ ఆర్ట్లో కూడా ఎలా చేయాలని ఉంటే మీరు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ChatGPT ఓపెన్ ఆర్ట్ అని నేను ఆర్ట్ల మీద కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.